నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. 72వ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఏర్పాట్లపై సీఎం సమీక్ష. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన రేవంత్ రెడ్డి. తెలంగాణ నూతన సీఎస్గా నియమితులైన కె రామకృష్ణారావు. డిప్యూటీ సీఎం భట్టిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మాజీ సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. కేంద్రం 10 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందన్న ఎమ్మెల్యే రాజా సింగ్. రాష్ట్రంలో అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సీఎం మాత్రం అందాల పోట్లపై సమీక్ష చేస్తున్నానన్న ఎమ్మెల్యే వివేకానంద. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి పోటీలకు హాజరు కానుండడంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె రామకృష్ణారావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని మంగళవారం ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సిఎస్కు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, కేంద్రం నుంచి నిధులు రాలేదని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్లు మంజూరు చేసిందని, తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. కేసీఆర్ అంటే జూటా మాట,
ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేదు. లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది. కానీ ఏం బాధ లేదు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కాంగ్రెస్ పార్టీ నేతలకు దిమ్మ తిరిగిపోయిందన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ప్రభుత్వంలో మంత్రులకు వారి శాఖలపై పట్టు లేకపోయినా ఇతర విషయాలపై నోరు పారేసుకుంటున్నారని ఎద్దవ చేశారు. మావోయిస్టులపై జరుగుతున్న దాడిపై మంత్రి సీతక్క మాట్లాడుతారనుకుంటే ఆమె కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారే తప్ప చర్చను స్వాగతించడం లేదన్నారు. ఒక పక్క ధాన్యం కొనుగోలు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దానిపై సమీక్ష చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అందుకే అన్ని పిచ్చి కూతులు పోస్తూ ఉన్నారు. వారి యొక్క శాఖలు మంత్రులు ఏవైతున్నారో మంత్రులు తమ తమ శాఖలు సమీక్షించింది దానికి సమానం చెప్పలేకపోతున్నారు. నిన్న మొన్న మంత్రి కొత్తగా మంత్రి వ్యాపారస్తుడిగా కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి ఆయన మంత్రి ఉన్న పొంగులేడి కూడా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాలే తెలియదైనకి, కేవలం డబ్బులతోనూ ఆయన కూడా మాట్లాడబట్టే నక్సల్స్ విషయంలో కూడా అంత పెద్ద ప్రతిపాదన చేసినప్పుడు సీతక్క గారు లాంటి నాయకురాలు, ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి సీతక్క గారు కూడా దీన్ని స్వాగతించి దీనిపైన శాంతి చర్చ జరగాలని చెప్పి ఆహ్వానిస్తుందేమనుకుంటే వారు కూడా రాజకీయాలు చేసి కేఆర్ గారిని 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసిన సంవత్సరంన్నర తర్వాత నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా నెరవేరుతుందో చెప్పకుండా ఇంకా కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు మీరు ఏం చేసిన అడుగుతూ ఉంటాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ టైంలో ఎక్కడైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో అందాల పోటీల గురించి ఏదైతే సమీక్ష పెట్టినాడో అది కట్టింది కేసీఆర్ అని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత జ్ఞానం లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదని. కాబట్టి ఈరోజు చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీలపైన సమీక్షిస్తూ ఉన్నారు. తాగుకు నీరు అందించకుండా అందుతుందని రైతులు బాధపడుతూ ఉంటే వీరందరినీ కూడా వదిలిపెట్టేసి కడుపు నిండా ఉన్నటువంటి అందాల పోటీల గురించి మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడానికి సమయం ఉంది. కానీ ఈ సమస్యల గురించి సమీక్షించే టైం వారికి లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళు లేవు, స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. 40% వెలుగుతలేవని చెప్తా. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. విశాఖపట్నం జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటనలో ట్విస్ట్ నెలకొంది. బాలిక తల్లి, అమ్మమ్మ ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసుల విచారణకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 25న గాలి సోకిందని జ్ఞానాపురం చర్చికి బాలికలు తల్లి అమ్మమ్మ తీసుకెళ్లారు. బాలిక పిచ్చి పట్టినట్లు అరుస్తోందని నోట్లో మూతికి బట్ట చుట్టారు. దాంతో ఊపిరాడక బాలిక మృతి చెందిన విషయం తెలిసింది. ఈ విషయంలో పోలీసుల విచారణ భయంతో తల్లి అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు తీసుకో వన్ ఫోటో. గుడ్ మార్నింగ్ అండి, ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మీకు అందరికీ తెలిసిందే, నిన్న రాత్రి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగా సమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది జ్ఞానపురం మన కంచర్పాలెం చర్చ్లో అని, సెయింట్ పీటర్స్ చర్చ్లో. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి విచారించగా తెలిసింది ఏంటంటే, ఒక 11 సంవత్సరాల అమ్మాయి పేరు ఈదల పూర్ణచంద్రిక. అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. అమ్మాయి వాళ్ళ తల్లి అమ్మమ్మ, తల్లి పేరు వరలక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ పేరు సావిత్రి. వీళ్ళతో కలిసి నిన్న మార్నింగ్ కంచరపాలెం చర్చికి రావడం జరిగింది. ఎందుకు అంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఉంది. వాళ్ళది డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. 20 రోజులుగా అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నందుకు గాను పిచ్చిగా మాట్లాడుతూ కొట్టడం చేస్తుందని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. దానికోసం అని చెప్పి ప్రార్థించి చర్చికి తీసుకెళ్తే తగ్గుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు మన చర్చికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగా మార్నింగ్ తీసుకొచ్చారు. దాని తర్వాత చర్చిలో వాళ్ళు మాట్లాడగా వాళ్ళు దీంట్లో ఫర్దర్గా మీరు కొత్త వలస తీసుకెళ్తే బెటర్ అండి, ఇక్కడ ప్రస్తుతం మేము పూజ చేసాము, కొత్త వలస కూడా తీసుకెళ్ళమంటే కొత్త వలస కూడా తీసుకెళ్లారు. కొత్త వలస కూడా తీసుకెళ్ళి కొత్త వలస నుంచి మళ్ళీ వెనక్కి ఈవినింగ్ చర్చి వరకు రావడం జరిగింది. చర్చికి వచ్చాక ఎవరు లేని సమయంలో చర్చ్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తూ వాచ్మెన్ ఒక్కలే ఉన్నారు. ఓపెన్ చేయగానే చర్చ్ ఓపెన్ చేస్తారు, ఇంకా ఎవరు లేరు, ఓన్లీ తల్లి అమ్మమ్మ అండ్ ఆ పాప ఉండగా పాప కొంచెం అరుస్తూ గట్టిగా పిచ్చిగా కేకలు వేయడం చేస్తుంటే ఆవిడ్ని వాళ్ళు మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆ కంట్రోల్ చేయడం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పాప ఆ గ్రాండ్ మదర్ యొక్క చేయి కరవడం, అలాగే వైలెంట్గా బిహేవ్ చేయడంతో ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పి స్కార్ఫ్ అది కూడా కొంచెం ముఖానికి కట్టడం జరిగింది. కట్టి ఆ అమ్మాయిని పడుకోబెట్టారు. అమ్మాయిని దానివల్ల అమ్మాయి కొంచెం ఏదైనా ఊపిరాడకి ఏమైనా ఇదైందా, లేదంటే అమ్మాయి ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదైనా అమ్మాయికి ఇదైందా అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. సో దీని మీద వాళ్ళ ఫాదర్కి మదర్కి కూడా మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 4 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 154/2025 అండర్ సెక్షన్ 194 ఆఫ్ BNSS యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోజుకో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ లేని ఏదో మారు ప్రాంతంలో జరిగినట్టుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను ఎవరైనా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రజలు ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటని వికారాబాద్ పట్టణ ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఎదురుగానే 4 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఇంత దర్జాగా దొంగతనాలు చేస్తున్నారంటే ఎన్ని రోజుల నుండి ఆ ఇళ్లపై కన్నేసి ఉంచారో అర్థమవుతోంది. రాత్రి వేళ్లలో అనుమానాస్పదంగా కనిపించే వారిని గుర్తించే విధంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలను రక్షణ కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే మనం. ఏమండి క్లారిటీ లేదు కదా, మొత్తం నేను సొసైటీ బ్యాంక్ ఎగ్జిక్యూట్ చేశాను కదా, ఆ బ్యాంక్ 100 రూపాయలు ఉన్నప్పుడు తెచ్చి కొత్తాయి.
అది తీసుకుంటూ వెళ్ళి పంపిస్తాను. వైఫై కనెక్ట్ ఉందా? వస్తుందా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. హై స్కూల్ సెంటర్ నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు శాంతి ర్యాలీ జరిగింది. ఉగ్రవాదానికి పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించి భారతీయులకు మనోధైర్యం కల్పించాలని శ్రీకాంత్ కోరారు. ఏప్రిల్ 22వ తారీఖుని కాశ్మీర్లో పహల్గామ గ్రామంలో మన భారతీయ పర్యాటకుల్ని అత్యంత దారుణంగా హతమార్చిన పాకిస్తాన్ తీవ్రవాదులని మన భారతీయుల్ని హతమార్చిన పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులందరినీ కూడా మన భారతదేశం తరఫున మన భారతదేశ సైన్యం వాళ్ళని తీవ్రంగా హతమార్చి కుటుంబాలకి ఆత్మశాంతి చేకూరాలని ఘన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ కూడా హతమార్చి మన భారతీయుల మనోభావాలని గౌరవించాలని మన భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం పహల్గామలో గాయపడిన అందరికీ కూడా త్వరలో కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున మన కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో టెర్రరిస్టుల అటాక్ ఏదైతే జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది చాలా హీనమైన అటాక్. ఎందుకంటే మరి టెర్రరిస్ట్ అటాక్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతోంది. మరి 26 మంది అక్కడ చనిపోయారు. ఇంకో 20 మంది మరి ఇంజరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని పట్టుకుని వాళ్ళని అదే రకంగా మరి తగిన శాస్తి జరిగేలాగా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఇందిరామేళా భవన్లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని, మల్కాజ్గిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ని మల్కాజ్గిరిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల సర్కిల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ, ఇంటి పర్మిషన్ ఇచ్చే సమయంలో లైబ్రరీ సెస్ వసూలు చేస్తారు, కానీ లైబ్రరీ నిర్మించడం పట్ల అధికారులు చొరవ చూపడం లేదన్నారు. మల్కాజ్గిరి పిహెచ్సిని తక్షణమే మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజులలో స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఒక నిమిషం సార్, మేము ప్రజావాణి వచ్చేసారు సార్, మా లైబ్రరీ మాకు మల్కాజ్గిరిలో పెట్టండి సార్. మీరు ఇందిరా మహిళా భవన్ లో అది 139 లో ఉన్నది సార్. హాస్పిటల్ దాన్ని కూడా చేయండి సార్. అందరికీ నమస్తే. ఈరోజు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణికి మేము బీజేపీ నాయకులం మల్కాజ్గిరి స్థానిక ప్రాంతానికి సంబంధించిన వారు వచ్చాము. మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాము. ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో
మా చిన్నప్పుడు మహిళా భవన్లో లైబ్రరీ ఉండే. మరి లైబ్రరీలో ఉన్నటువంటి అనేక పుస్తక సాహిత్యాన్ని చదువుకొని తెలుగు భాషలో పట్టు కానివ్వండి, ఒక నాలెడ్జ్ కానీ రావడం వల్ల అనేక పరీక్షల్లో ఈజీగా పాస్ కావడము, ఉద్యోగాలు తెచ్చుకోవడము, ఆ తర్వాత ఉన్నత ఉద్యోగాలు చేసి మల్కాజ్గిరిలో మళ్ళీ ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంత గొప్ప లైబ్రరీని ఆ రోజు తీసేసిరంటే ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతి లేదు. మహిళా భవన్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం. దశరథ్ గారు డీసీ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినాము. అనేక సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ చెప్పినాం, ఖచ్చితంగా మరి మహిళా భవన్లోనే మీరు లైబ్రరీ పెట్టి తీరాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేని పరిస్థితి. దానిపైన మరొక్కసారి మహిళా భవన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీని తీసుకొచ్చి ఆ మీద ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ కి స్టడీ రూమ్ కింద కూడా మారిస్తే మల్కాజ్గిరిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ వెంటనే ఇందిరా మహిళా భవన్ లో లైబ్రరీని పెట్టి తీరాలి. ప్లేస్ బిల్డింగ్ చూపించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీదే. సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీ నిమ్మకు నీరెత్తిగా ఉండడము, ఇప్పటివరకు కూడా హాస్పిటల్ సంబంధించి ఒక్క ప్లేస్ కూడా చూపించకపోవడము, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి కానివ్వండి, ఎంటమాలజీ సిబ్బందికి కానివ్వండి, ఇలా అనేక చెత్తబడి దోమలు ప్రజల్ని కుడతా ఉన్నాయి తప్ప అటువంటి ప్రదేశాలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. మా డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పైన వెంటనే డిప్యూటీ కమిషనర్ గారు వెంటనే శ్రద్ధ వహించి టౌన్ ప్లానింగ్ వారితో కూర్చొని మరి ఈ ప్రభుత్వ స్థలాల్లో ఒక స్థలాన్ని కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తామున్నాము. లక్ష్య సాధన దిశగా యువత కష్టపడితే విజయం వరిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ జాబ్ మేళాలో 3264 మంది అభ్యర్థులు హాజరు కాగా 762 మంది వివిధ కంపెనీలకు ఎంపికైన వారిని ఎమ్మెల్యే గోండు శంకర్ నియామక పత్రాలు అందజేశారు. ఇదైనందువల్ల ఆయన రావాల్సి వచ్చింది. అంటే అదే టైంకి ఆయన సర్దుకున్నారు. అంటే దాని పట్ల ఒక ఇది ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు నేనైనా మామూలుగా ఒక కామన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడినే, సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వాడినే, కష్టపడ్డాం, ప్రజల కోసం పోరాడాం, ప్రజలు నమ్మారు, ఇప్పుడు వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాం అంతే. అలాగే మీరు కూడా ఏదైనా పట్టుకుంటే దాని మీద దృఢ సంకల్పంతో వర్క్ చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. సో ఈ రోజు పైన ఉన్నాయి అండ్ 20 కంపెనీస్ పాల్గొంటున్నాయి. సో అందరికి ఒక ఫెయిర్ షాట్ ఉంది. సో మీలో కనుక కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంటర్వ్యూ జాగ్రత్తగా ఇస్తే కనుక మీకు ఇవాళ డెఫినెట్ గా జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో మనకి ఈ గవర్నమెంట్ హయాంలో ఆపర్చునిటీస్ అన్నవి చాలా ఉన్నాయండి. మనకి ఎక్కడ జాబ్స్ లేవు అన్న క్వశ్చన్ లేదు. సో ఈ జాబ్ మేళే కాదు, నెక్స్ట్ కూడా మేము ఇంకా జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తాము. సో అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీకు తెలిసిన డిస్ట్రిక్ట్ స్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాం 20 లక్షల జాబులు ఇస్తామనే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ స్కిల్స్ శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గౌరవ విమానయాన శాఖ మంత్రులు ఇంద్రాపు రామన్న గారు అలాగే ఎమ్మెల్యే గారి మా ఇద్దరు సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ ఫర్మ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ కానీ అలాగే డేటా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్స్ లాంటివి కూడా తేడానికి రామన్న గారు చాలా ట్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతిలో ప్రతి మండలానికి ఒక డేటా సెంటర్ పెట్టి అక్కడ నుండే వర్క్ జరిగింది. ఈ రోజు కూడా పెద్ద మొత్తంలో 1000కి పైగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తాం. తప్పకుండా నిరుద్యోగులందరినీ ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ జిల్లా నుండి పౌర విమానయాన శాఖ మంత్రులు రామన్న గారు కానీ అలాగే రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ
ఎమ్మెల్యేగా ఇక్కడ నేను తప్పకుండా మేము కృషి చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకి తోడుగా ఉండి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. డెబ్బై 72వ మీస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఏర్పాట్లపై సీఎం సమీక్ష. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన రేవంత్ రెడ్డి. తెలంగాణ నూతన సీఎస్గా నియమితులైన కె రామకృష్ణారావు. డిప్యూటీ సీఎం భట్టిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మాజీ సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. కేంద్రం 10 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందన్న ఎమ్మెల్యే రాజా సింగ్. రాష్ట్రంలో అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సీఎం మాత్రం అందాల పోట్లపై సమీక్ష చేస్తున్నానన్న ఎమ్మెల్యే వివేకానంద. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.